Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Here we have the all new Yamaha R15 version 3. మీ అందరికీ తెలుసు version 3 తర్వాతనే 4 వచ్చింది. దాని తర్వాత R15M అనేది వచ్చిందని చెప్పి 2024 R15S లో మనకి అప్డేట్స్ ఏమున్నాయి, version 4 తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఇప్పటికీ కూడా version 3 అనేది వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కాదా, version 4 తో కంపేర్ చేసుకుంటే ఏం చేంజెస్ ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ బైక్ కలర్ గురించి మాట్లాడితే మీరు చూసేది బ్లాక్ కలర్ అండ్ దీంట్లో బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఉంది. వీడియో ఎండింగ్ లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను మీకు. R15 అనే మోటార్ సైకిల్ పేరు వింటేనే యూత్ కి ఒక సూపర్ బైక్ ఫీల్ అనేది వస్తుంది. ఫ్రంట్ మనం విండ్షీల్డ్ చూసుకుంటే ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ అనేది ఉంది. టోటల్ ఏరోడైనమిక్ డిజైన్ తో పాటు వస్తుంది. R15S తో కంపేర్ చేసుకుంటే V4 అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది. ఇక్కడ R15S అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు అండ్ దీంట్లో మనకి ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ లైట్ అయితే లేదు. DRLs అయితే మిస్సింగ్ ఉన్నాయి. వర్షన్ 4 లో మనకి ప్రొజెక్టర్లు ఉండే ప్లేస్ లో దీంట్లో ఫేక్ ర్యామర్ ఇంటేక్ అనేది ఉంది. ఇది మనకు వర్క్ అయితే చేయదు, ఏదో డిజైన్ పరంగా ఇచ్చారు. ఇప్పటికీ కూడా 2024 లో వర్షన్ 4 తో కంపేర్ చేసుకుంటే చాలా మందికి వర్షన్ 3 లుక్ అండ్ డిజైన్ అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. వర్షన్ 4 లో కూడా మనకు హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఓన్లీ R15M లోనే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వర్షన్ 4 లాగా దీంట్లో యూఎస్డి ఫోక్స్ అయితే లేవు. యూఎస్డి ఫోక్స్ తో కంపేర్ చేసుకుంటే టెలిస్కోపిక్ అనేది సిటీ యూసేజ్ కి కానీ విలేజ్ లో వాడే వాళ్ళకి కానీ చాలా బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పాలి. ఈ బైక్ లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఫ్రంట్ రేడియేటర్ ఇచ్చారు అండ్ ఇంట్లో డ్యూయల్ హారన్ సిస్టమ్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి ఫెండర్ చూసుకుంటే వర్షన్ 4 తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా ఉంది. ఫ్రంట్ లో టైర్ ప్రొఫైల్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ 100/80 సెక్షన్ 17 ఇంచ్ బ్లాక్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి. మీరు చూసే బ్లాక్ కలర్ ఇంకా బ్లూ కలర్ లో కూడా సేమ్ బ్లాక్ కలర్ వీల్స్ తో పాటే వస్తుంది. ఫ్రంట్ లో 282 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బైబ్రీ క్యాలిపర్స్ తో వస్తున్నాయి. బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటది అండ్ దీనిలో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. V3 లో V4 లో మనకి బ్రేకింగ్ గానీ టైర్స్ గానీ సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ ABS బ్రాండింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. స్విచబుల్ ABS అయితే కాదు. ఇక్కడ VVA బ్రాండింగ్ ఇచ్చారు. వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్. దీని గురించి నేను ఇంజన్ డిపార్ట్మెంట్ లో చెప్తాను. ఇదైతే మెయిన్ ఫీచర్ ఈ బైక్ లో. ఇంజన్ డిపార్ట్మెంట్ పరంగా వర్షన్ 3 వర్షన్ 4 సేమ్ ఇంజన్, సేమ్ అదే 155cc LC4V అంటే లిక్విడ్ కూల్ 4 వాల్వ్ ఇంజన్ అయితే ఉంది. పవర్ వచ్చేసి 18.4 PS ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకు రెండు క్యామ్స్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 7500 మనకి సెకండ్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి VVA అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ Yamaha బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఈ బైక్ ఇంత ఫాస్ట్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా VVA టెక్నాలజీ. ఏరోడైనమిక్ డిజైన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఇక్కడ నుంచి ఎయిర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది టాప్ స్పీడ్స్ వెళ్ళినప్పుడు. రైడర్ లెగ్స్ అనేది మనకి టక్కినే ఉంటది కాబట్టి విండ్ అనేది సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. R15S అని వర్షన్ 3 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్యానెల్స్ అనేది ఫుల్ గా కవరేజ్ చేయట్లేదు ఇంజన్ అయితే. ఈ బైక్ ఫుట్ రెస్ట్ అనేది రియర్ సెట్ లో ఉండడం వల్ల రైడర్ పొజిషన్ అనేది చాలా అగ్రెసివ్ అనేది ఉంటుంది. ఈ బైక్ లో రియర్ సస్పెన్షన్ వచ్చేసి R15 వర్షన్ 4 లో ఉన్నట్టు దీంట్లో కూడా మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా మనకి ఓన్లీ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చేంజ్ అయితే ఉంది. ఈ బైక్ లో ఉన్న ఎగ్జాస్ట్ కూడా సేమ్ లైక్ V4 లాగా అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను, ఒకసారి వినండి మీరు. రియర్ దీంట్లో 140 సెక్షన్ R17 రేడియల్ టైర్ అయితే ఉంది. 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది. వర్షన్ 4 లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు. రియర్ లుక్ అనేది సేమ్ లైక్ వర్షన్ 4 లాగా అయితే ఉంటుంది. ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సైడ్ కి మనకి ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం అది ఇచ్చారు. ఈ బైక్ లో సీటింగ్ గురించి మాట్లాడితే యూనిబాడీ సీట్ అనేది ఇచ్చారు, అంటే సింగిల్ సీట్ అనేది ఇచ్చారు. దీంట్లో వర్షన్ 4 తో కంపేర్ చేసుకుంటే ఈ వర్షన్ 3 లో మనకి సీట్ కంఫర్ట్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. మరీ అంత ఎక్కువ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, లిటిల్ బిట్ కంఫర్ట్ అనేది ఉంటుంది. V4 లో ఏంటంటే మనకి స్ప్లిట్ సీట్ సెటప్ తో వస్తుంది. ఈ బైక్ లో ఏంటంటే సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి లిటిల్ బిట్ మనకి స్పేషియస్ ఉంటది. ఈ బైక్ లో మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. అండ్ స్వింగ్ ఆర్మ్ గురించి మాట్లాడితే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. ఈ స్వింగ్ ఆర్మ్ వల్ల బెటర్ హ్యాండ్లింగ్ గానీ బెటర్ హై స్పీడ్ స్టెబిలిటీ గానీ ఉంటుంది. దీంట్లో మనకి శారీ గార్డ్ ఉంది కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. ఈ బైక్ అనేది మనకి ఫ్యామిలీ కోసం కాదు కాబట్టి శారీ గార్డ్ గానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది అంత అవసరం లేదు. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. దీంట్లో 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది అండ్ దీంట్లో క్విక్ షిఫ్టర్ అయితే లేదు. అదే మీరు R15M లో గానీ V4 లో గానీ చూసుకుంటే క్విక్ షిఫ్టర్ అనేది ఉంది.
V4 లో రెడ్ కలర్ ఇంకా డార్క్ నైట్ కలర్ లో క్విక్ షిఫ్టర్ అనేది మనకి రాదు. హ్యాండిల్ బార్ అండ్ స్విచెస్ పైన చూసుకున్నట్టయితే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వస్తుంది, ఐ బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్విచ్ అండ్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తున్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దీనిలో V4 లాగా మనకి అజార్ స్విచ్ అయితే లేదు. ఇన్ఫర్మేషన్ టాగుల్ చేయడానికి ఇన్ఫో బటన్ గానీ మోడ్ బటన్ గానీ లేదు. ఈ బైక్ మనకి హ్యాండిల్ బార్ అనేది వర్షన్ 4 తో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ లోవర్ సైడ్ లో ఉంటది అండ్ అగ్రెసివ్ అయితే ఉంటుంది. V4 లో మనకి లిటిల్ రైజ్డ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. దీంట్లో మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గానీ మైలేజ్ గురించి మాట్లాడితే 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ట్యాంక్ పైన మనకి 3D యమహా లోగో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ కట్స్ అండ్ క్రీజెస్ అయితే ఉన్నాయి. ఈ కట్స్ అనేది ఇవ్వడం వెనక ఏమైనా రీజన్ ఉందా లేకపోతే స్టైల్ కోసం ఇచ్చారా? మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇక్కడ R15S అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఈ బైక్ మనకి E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చాలా మంది R15 కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ లుక్స్ అయితే, సెకండరీ రీజన్ వచ్చేసి మైలేజ్ అన్నమాట. దీంట్లో మనం స్పీడో కన్సోల్ చూసుకుంటే MT15 లో ఉన్నట్టు సేమ్ స్పీడో కన్సోల్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. ఈ బైక్ బ్యాటరీ డిస్కనెక్ట్ అయితే ఉంది. మీకు MT15 స్క్రీన్ చూసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ వచ్చేసి MT15 ది. దీంట్లో కూడా సేమ్ స్పీడోమీటర్ ఉంటుంది, లైక్ గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్, RPM షిఫ్ట్ లైట్ గానీ RPM మీటర్ గానీ మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండవు. అదే MT15 లో గానీ V4 లో గానీ బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వలేదు. వర్షన్ 4 లో గానీ MT15 లో గానీ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, దీంట్లో అయితే లేదు. వర్షన్ 4 తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే సైజ్ గానీ ఫీచర్స్ గానీ చాలా తక్కువ ఉంటాయి. ఈ బైక్ యొక్క ఓవరాల్ వెయిట్ వచ్చేసి 142 kgs వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పాలి. 815 mm సీట్ హైట్ ఉంది కాబట్టి మీ హైట్ అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బైక్ వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అవ్వదు. దీంట్లో మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా తగిలే ఛాన్స్ అయితే లేదు. ఫైనల్ గా ఇది వర్షన్ 3 లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఆనర్ ప్రైస్ ఎంత ఉంది, ఈ బైక్ ని ఎవరు కొనాలని చెప్పి చెప్తాను. ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,10,000 నుంచి 2,12,000 మధ్యలో అయితే వస్తుంది. MT15 కన్నా ఈ బైక్ 5,000 రూపీస్ తక్కువలో వస్తుంది. వర్షన్ 4 వచ్చేసి 2,30,000 రూపీస్ నుంచి 32,000 వరకు ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ లో వస్తుంది మనకి. మరి ఈ రెండు బైక్స్ లో ఏది తీసుకోవాలి? వర్షన్ 3 తీసుకోవాలా, వర్షన్ 4 తీసుకోవాలా? అంటే 20,000 తక్కువ పెట్టి వర్షన్ 3 తీసుకుంది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. V3 ఇంకా V4 లో టైర్ గానీ, బ్రేక్స్ గానీ, మైలేజ్ గానీ, ఇంజన్ గానీ సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. మీ యూసేజ్ ఎక్కువ సిటీలో ఉంది అనుకుంటే, విలేజ్ లో ఉంటారు అనుకుంటే వర్షన్ 3 అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే USD ఫోక్స్ అనేది సిటీలో అంత కంఫర్టబుల్ గా ఉండవు. వర్షన్ 3 కి వర్షన్ 4 కి మెయిన్ గా చేంజెస్ ఎక్కడ ఉన్నాయనంటే, V3 తో కంపేర్ చేసుకుంటే V4 అనేది చాలా అగ్రెసివ్ ఉంటది. దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది, డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి, మోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, USD ఫోక్స్ ఉన్నాయి, LED ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు బైక్స్ మధ్యలో మీకు డీటెయిల్డ్ కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. మీరు ట్రాక్ అండ్ హైవే కోసం ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటే V3 స్కిప్ చేసేసి V4 అయితే తీసుకోండి. 2024 లో కూడా వర్షన్ 3 అనేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పి చెప్తాను. అసలు ఒక 155cc కి ట్రాక్షన్ కంట్రోల్ గానీ, క్విక్ షిఫ్టర్ గానీ ఇలాంటివి ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. రైడర్ కి ఇంకా పిలియన్ కి బెస్ట్ సీటింగ్ కంఫర్ట్ కావాలి అనుకుంటే V3 ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ సిటీ యూసేజ్. ఫైనల్ గా ఇది నా నుంచి వర్షన్ 3 ఒక డీటెయిల్డ్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.